హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లైఫ్ స్టైల్ లైబ్రరీస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. సో ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తారని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో మిడిల్ క్లాస్ వాళ్ళు సేవింగ్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది చూపించాలి అనుకుంటున్నాను. సో నేనైతే ఇదే ప్రొసీజర్ ఫాలో అవుతాను. నాకు ఇది కొంచెం హెల్ప్ అయింది. సో అలానే ఎవరికైనా యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్తో నేను ఈ వీడియో అయితే అందరితో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో దానికోసం మన ఇన్కమ్ని అంటే జనరల్గా ఒకరికి ఉన్న ఇన్కమ్ ఇంకొకరికి ఉండదు, ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. సో జనరల్గా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే ఇన్కమ్ని నేను 4 కేటగిరీస్గా డివైడ్ చేసుకున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్, అంటే మనము ఖచ్చితంగా వీటికి స్పెండ్ చేయాలి అన్న ఎక్స్పెన్సెస్ అన్నమాట. సెకండ్ వన్ వచ్చేసి వేరియబుల్ ఎక్స్పెన్సెస్, అంటే మనకి అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని పక్కన పెట్టుకుంటాం కదా, అలాంటివి నేను వేరియబుల్ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకున్నాను అనమాట. మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ అంటే ఇవి మనకి అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చే ఎక్స్పెన్సెస్ అన్నీ నేను మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకున్నాను. సో వీటన్నిటికీ ఖర్చు చేయగా మిగిలిన ఆదాయాన్ని నేను సేవింగ్స్గా పెట్టుకున్నాను అనమాట. సో ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్లో ఏంటంటే హౌస్ రెంట్ కానీ, హౌస్ కొనుక్కుంటే దానికి ఉండే ఈఎంఐ కానీ, అదర్ బ్యాంక్ ఈఎంఐస్ అంటే కార్ లోన్, పర్సనల్ లోన్ ఆర్ బైక్ లోన్ ఆర్ ఎనీ లోన్ అవ్వచ్చు. ఇక్కడ మనము కంపల్సరీ మంత్లీ మనం బ్యాంక్ ఈఎంఐ కట్టాలి కదా. సో ఆ ఎక్స్పెన్స్ కూడా నేను ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ కిందనే పెట్టుకున్నాను అనమాట. గ్యాస్ బిల్ అయితేనేం, పవర్ బిల్ అయితేనేం, వాటర్ బిల్, మిల్క్ బిల్, గ్రాసరీస్, వెజిటబుల్స్, కిడ్స్ స్కూల్ ఫీజు, ట్యూషన్ ఫీజు. అంటే స్కూల్ ఫీజు అంటే ఇయర్లీ వన్స్ ఆర్ క్వార్టర్లీ వన్స్ మనం పే చేస్తూ ఉంటాము, బట్ ట్యూషన్ ఫీజు అయితే మంత్లీ పే చేస్తూ ఉంటాం కదా, అవన్నీ నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. మొబైల్ రీఛార్జ్ అయితేనేమి, టీవీ రీఛార్జ్ అయితేనేమి, అంటే కేబుల్ రీఛార్జెస్ కానీ, లేదంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా చాలామంది కొంటూ ఉన్నారు కదా, ఇవన్నీ కూడా నేను ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. వేరియబుల్ ఎక్స్పెన్సెస్లో నేను ట్రిప్స్, మూవీస్, రెస్టారెంట్స్ ఇట్లాంటివి పెట్టుకున్నాను అనమాట. మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్లో ఏంటంటే సడన్గా మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు బైక్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, లేదంటే మనకి మిక్సీ కానీ, ఇంట్లో గ్రైండర్ కానీ, ఏదైనా హౌస్ హోల్డ్ ఐటమ్ ఏదైనా మనకి బ్రేక్ డౌన్ అయితే వాటిని రిపేర్ చేయించడానికి అయ్యే ఖర్చు అయితేనేమి, అన్ఎక్స్పెక్టెడ్గా మనము ఎక్కడికైనా జర్నీ చేయాల్సి వస్తుంది, అదైతేనేమి, షాపింగ్స్, ఫెస్టివల్స్కి కానీ లేదంటే ఫంక్షన్స్కి కానీ వెళ్తూ ఉంటాము. ఆ ఎక్స్పెన్సెస్ అన్నీ నేను మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ కింద పెట్టుకున్నాను అనమాట. సో ఇన్కంలో నుండి మనకున్న ఎక్స్పెన్సెస్ అనేది తీసేసిన తర్వాత మిగిలిన దాన్నే మనం సేవింగ్స్ అంటాం కదా. సో ఇన్కమ్ అనేది అందరికీ కూడా ఫిక్స్డ్గా అయితే ఉండదు, కొంతమందికి ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి తక్కువ ఉండొచ్చు. సో నేను ఇక్కడ ఏంటి అంటే అందరికీ అర్థమయ్యేలాగా చెప్పడానికి 50,000ని ఇన్కమ్గా తీసుకున్నాను అన్నమాట. సో 50,000 ఇన్కంలో మనకి ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్ ఎంత, మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్కి ఎంత, వేరియబుల్ ఎక్స్పెన్సెస్కి ఎంత, సేవింగ్స్ ఎంత అనేది నేను ఇక్కడ మీకు చూపించాలి అనుకుంటున్నాను. అందరికీ అర్థం అవ్వడానికి నేను 50,000 తీసుకున్నాను అనమాట. సో మనకి వచ్చిన ఆదాయంలో ఎంత వచ్చినా సరే దానిలో 30% మనము సేవింగ్స్కి పెట్టుకోవాలి. అది థంబ్ రూల్గా పెట్టుకుంటాను నేనైతే. సో మీరు కూడా అలానే పెట్టుకుంటారని అయితే అనుకుంటున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 10,000 రూపీస్ వస్తుంది అనుకోండి, 3,000 రూపీస్ అందులో నుంచి సేవింగ్స్ పెట్టుకొని 7,000 రూపీస్లో మనకున్న అన్ని ఎక్స్పెన్సెస్ని మనం పెట్టుకునేలాగా చూసుకోవాలి. ఓకే, సో ఒక్కొక్కసారి మనం ఏంటంటే 50% ఫిక్స్డ్ ఎక్స్పెన్సెస్కి పెట్టుకొని 30% ఒక్కొక్కసారి మనం వేరియబుల్కి పెట్టుకోవాల్సి వస్తుంది. ఒక్కోసారి మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్కి 20% అవుతుంది. అంటే ఈ అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఒక్కొక్కసారి ఉండొచ్చు, ఒక మంత్ ఉండకపోవచ్చు, ఉన్న మంత్ ఎక్కువ ఉండొచ్చు, లేని మంత్ తక్కువ ఉండొచ్చు. సో ఇలాగా మనం ప్లాన్ చేసుకోవాలన్నమాట. సో జనరల్గా 30% అనే దానికన్నా కూడా మన ఇన్కమ్ తక్కువ ఉంది, మన సేవింగ్స్ తక్కువ ఉన్నాయి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఖర్చులు అయితే తగ్గించుకోవాలి అనేది నా కాన్సెప్ట్ అండి.
సో మనం ఏం చేసినా సరే ఫిక్స్డ్ అండ్ మ్యాండేటరీ ఎక్స్పెన్సెస్ని అయితే మహా అయితే ఒక 2000 వరకు సేవ్ చేయగలం, కానీ అంతకన్నా ఎక్కువైతే మనం సేవ్ చేయలేకపోవచ్చు. దానికోసం ఏం చేస్తారు అంటే వేరియబుల్ ఎక్స్పెన్సెస్ని మ్యాక్సిమం తక్కువ చేసుకోవడానికి ట్రై చేయండి. లైక్ ఎలాగా, ఇప్పుడు మనకి ఒంట్లో ఓపిక ఉండి అండ్ మనకి టైం ఉంటే మనకి మెయిడ్ కానీ కుక్ కానీ అవసరం లేదు. సో అక్కడ మనము ఎంతో కొంత అమౌంట్ సేవ్ చేసుకోవచ్చు. ట్రిప్స్ కానీ మూవీస్ కానీ ఇలాంటివి కొంచెం తగ్గించుకుంటే మనం ఆ మంత్ కొంచెం సేవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. ఆన్లైన్ షాపింగ్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగానే చేస్తున్నాము. ఆన్లైన్ షాపింగ్స్లో మనకి 100 రూపీస్ ఆఫర్ అని చెప్తే మనం 500 రూపీస్ పెట్టుకుంటూ ఉంటాము. సో 100 రూపీస్ మనకి రావడం ఏమో కానీ 500 రూపీస్ మన పర్సులో నుంచే బయటకు వెళ్తుంది అనేది మనం గమనించుకోవాలి. అండ్ ఇంట్లో ఒకరికన్నా ఎక్కువ మంది అయితే మొబైల్ డేటాని యూజ్ చేస్తున్నట్లయితే ఎక్కువ మంది ఉంటే కనుక వైఫైని పెట్టుకోవడానికి అయితే నేను ప్రిఫర్ చేస్తాను. సో అలా మీరు ఎవరైనా పెట్టుకోవడానికి మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అలా ట్రై చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే నేను చేస్తుంది, మనం షాపింగ్కి వెళ్ళేసి వస్తాము. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేలో 100 రూపీస్ తీసాము, 100 రూపీస్లో 80 రూపీస్ ఖర్చు అయింది. సో రిమైనింగ్ 20 రూపీస్ మీరు ఒక డబ్బాలో పెట్టుకొని సేవ్ చేసుకుంటే ఆ 20 రూపీస్ సేవింగ్స్ కిందకే వస్తాయి. సో నేనైతే అలా చేస్తాను అనమాట. అండ్ మిగతా చేంజ్ ఏదైనా ఉన్నా కానీ నేను ఇలా హుండీలో పెట్టుకుంటాను. సో ఇదండి వీడియో. ఇది మీకు ఎవరికైనా నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.